శ్రీమాత్రే నమః. నాకు నిన్న ఒక వీడియో పంపించారు. ఆ వీడియో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ వీడియోలో ఒక ఆయన చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామి వారు ఆయన బావగారట. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడబడుచు బీబీ నాచియారు కాబట్టి వాళ్ళు ఆడబడుచుగా చూసుకుంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారినేమో వాళ్ళు బావగారుగా పిలుచుకుంటారు. అసలు ఆ సంబోధనే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచియారికి సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడ తాళ్లపాక నుంచి తిరుమల వరకు ఎన్నో క్షేత్రాల గురించి చెప్పిన ఈ అన్నమాచార్య స్వామి వారి సంకీర్తనల్లో ఎక్కడా కూడా ఈ బీబీ నాచియార్ గురించి ప్రస్తావనే మనకి కనిపించదు కదా. నిజంగా బీబీ నాచియార్ చరిత్ర అనేది జరిగి ఉండుంటే అక్కడ జరగలేదు, మేలుకోటరాయణ స్వామివారి ఆలయంలో జరిగిందని చెప్తారు. అది కూడా ఎంతవరకు అథెంటికేషన్ అనేది తెలియదు. అప్పట్లో మన దేశం మీదకి విదేశస్తులందరూ దాడికి వచ్చేవారు. ఆ హైదరాలీ వీళ్ళందరూ మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన దేవాలయాలన్నింటినీ నాశనం చేసేసి విగ్రహాలను పట్టుకుని వెళ్ళిపోయేవారు కదా. అలా మాలిక్ కాఫీర్ కూడా మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు శ్రీరంగం, మేలుకోట ఇలా ఎన్నో దేవాలయాలని దాడి చేసి వాటిని కూలగొట్టేసి అక్కడ ఉన్న విగ్రహాలను పట్టుకెళ్ళిపోయాడు అనమాట. ఈ మేల్కోట్లో స్వామివారి యొక్క విగ్రహం కూడా అలాగే పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఈ మాలిక్ కాఫర్ ఏమనుకుంటాడు అంటే, అబ్బా చాలా బాగుంది ఈ విగ్రహం అని అనుకుంటాడు. బాగుంది అని అనుకోవడం ఈ ప్రేమ కొద్దీ కాదు, దాని మీద రత్నాలు వజ్రాలన్నీ పొదిగి ఉంటాయన్నమాట. వాటిని తీసుకుని తను ఏదో చేసుకోవాలని అనుకున్నాడు, దాని మీద ఆశతో అనుకున్నాడే తప్ప మన స్వామివారి మీద ప్రేమతో ఏం కాదు. సరే ఢిల్లీ పట్టుకెళ్ళిపోయాడు. ఎప్పుడు దండయాత్రకి మన దేశం మీదకి వచ్చినా సరే మన హిందువులను ఎంతో మందిని హింస పెట్టి చంపేసి అప్పుడు అక్కడ మన సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాగే మాలిక్ కాఫీర్ కూడా చాలా మంది ప్రాణాలు తీసేశాడు. అప్పుడేమో ఈ సంపదనంతటిని దోచుకుపోయాడు. ఈ దోచుకుపోయి సంపదనంతటిని వాళ్ళు చోట పెడతారు కదా. అలా పెట్టినప్పుడు ఈ మాలిక్ కాఫీర్కి ఒక కూతురు ఉందని, ఆ కూతురు ఏమో ఈ మాలిక్ కాఫీర్ మేలుకోట్లో ఏదైతే విగ్రహాన్ని తీసుకెళ్లిపోయాడో ఆ విగ్రహాన్ని చూసి అది నాకు కావాలి అని అందని ఆ విగ్రహాన్ని తీసుకుని ప్రతిరోజు ఆ విగ్రహానికి స్నానం చేయించటము, బట్టలు వేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఆ విగ్రహం మీద అతి ప్రేమను పెంచుకుందని చెప్తూ ఉంటారు. ఈ లోపు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, అసలు మన విగ్రహాలు ఎక్కడున్నాయి, మన అర్చామూర్తులు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నప్పుడు రామానుజాచార్యుల వారికి మేలుకోటలో ఈ విగ్రహం కనిపించలేదన్నమాట. అలా తీస్తే ఆ తర్వాత ఈ సుల్తాన్ పట్టుకెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే రామానుజాచార్యుల వారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఈ మాలిక్ కాఫీర్ని అడిగితే ఆ మాలిక్ కాఫీర్ ఏమో ఆ విగ్రహం మీది అని అంటున్నారు కదా, మీ దేవుడు అయితే మీరు పిలిస్తే వస్తుంది కదా, మీరు పిలవండి అని చెప్పి అన్నాడని, అప్పుడు రామానుజాచార్యుల వారు ఏమో చెలువా అని చెప్పి పిలిచారని, అలా పిలిస్తేనేమో స్వామివారు వచ్చి రామానుజాచార్య స్వామి వారి ఒడిలో కూర్చున్నారని చెప్తారు. అప్పుడేమో ఈ మాలిక్ కాఫర్ ఏమో రామానుజాచార్యుల వారిని ఆ విగ్రహం తీసుకువెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు ఈ రామానుజాచార్యుల వారు ఏమో మేలుకోటలో తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ మాలిక్ కాఫర్ కూతురేమో నా విగ్రహం ఏది అని అడిగినప్పుడు ఈ మాలిక్ కాఫర్ ఏమో పలానా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని చెప్తే నాది నువ్వు ఎందుకు ఇచ్చావని చెప్పి గొడవ పడిందని, ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు ఆ కూతుర్నేమో నువ్వే వెళ్ళి తెచ్చుకొని చెప్పి పంపించేశాడని, ఆవిడ వచ్చి స్వామివారి యొక్క విగ్రహం ఎక్కడుందో తెలుసుకుని ఆ గర్భాలయంలోకి వెళ్ళబోతూ ఉంటే రామానుజాచార్యుల వారు లోపలికి వెళ్ళనివ్వలేదని, అప్పుడేమో ఈ అమ్మాయి అక్కడే ఉండి స్వామివారిని ఆరాధిస్తూ ఐక్యమైపోయిందని, ఆ తర్వాత ఏమో రామానుజాచార్యుల వారే ఈ అమ్మాయిని బీబీ నాచియార్ గా పిలుస్తూ స్వామివారి యొక్క పాదాల దగ్గర ప్రతిష్ఠించారని ఒక కథను చెప్తారు. అక్కడ కూడా స్వామివారి బీబీ నాచియార్ని వివాహం చేసుకున్నారని ఏం చెప్పలేదు. అక్కడ కూడా రామానుజాచార్యుల వారు ఈ విగ్రహం తీసుకొచ్చి స్వామివారి యొక్క పాదాల దగ్గర ప్రతిష్ఠించారు అని చెప్పారు. ఒకవేళ ఈ కథ జరిగి ఉంటే అంతే తప్ప వెంకటేశ్వర స్వామి వారికి ఈ బీబీ నాచియార్కి అసలు సంబంధమే లేదు. అసలు అన్నమాచార్య స్వామి వారి సంకీర్తనలో ఎక్కడా బీబీ నాచియార్ గురించి ప్రస్తావన అనేది రానే రాదు. అలాగే భూదేవి అంశగా ఈ బీబీ నాచియార్ ని చెప్తూ, ఈ శ్రీదేవి భూదేవి కదా స్వామివారికి ఇద్దరు భార్యలు, ఈ భూదేవి బీబీ నాచియార్ అంశగా చెప్తున్నారు కాబట్టి భూదేవినే బీబీ నాచియార్ గా చేసేసి స్వామివారి యొక్క భార్యగా చెప్తూ ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే,
దీనికి సంబంధించి ఆ వ్యక్తి మన హిందువు కాదు, కానీ అతని వీడియోస్ అవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? అబ్బా చక్కగా బొట్టు అది ఉంది, చాలా కళగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉందో అని అనిపించింది. కానీ మాటలో చాలా తేడా కనిపిస్తుంది. అలా తేడా కనిపించినప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఖచ్చితంగా మనకి సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకున్నాను. అన్ని చూసినప్పుడు నిజంగానే అదే కరెక్ట్ అయింది. అతను పరాయి మతస్థుడు. మన దేవాలయాల్ని కూల్చేశారు, మన దేవాలయాలను ఆక్రమించేసుకున్నారు, మన దేవుళ్ళని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మన దేవాలయాల్లో జరిగే పూజల స్థానంలో కూడా వీళ్ళ స్థానాన్ని ఆక్రమించుకుని అక్కడికి వచ్చి కూర్చుని కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్లే ఈ పూజలు అవన్నీ చేయటం మొదలు పెడతారేమో అని అనిపించింది. ఎందుకంటే మనకు సంబంధించి పూజలు, దానికి రెమెడీస్, ఈ కష్టం వస్తే ఎలాగా, స్కంద షష్ఠి గురించి, ఇవన్నింటి గురించి రెమెడీస్ అవన్నీ చెప్పేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించి ఇంకేం చెప్తుంది చెప్పండి. అలాగే వీళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తారట, అలాగే మసీదుకు కూడా వెళ్తారట, ఆ పండుగలు జరుపుకుంటారట, ఈ పండుగలు జరుపుకుంటారట. మరి ఆ పండుగలు ఈ పండుగలు జరుపుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మొహాన్ని ఎందుకు బొట్టు పెట్టుకోలేదు? అది చెప్పండి నాకు ఆ విషయం. బొట్టు పెట్టుకోలేదు, సరే బొట్టు సంగతి ఇవన్నీ నాకు అనవసరం, నాకు సంబంధం లేని విషయాలు. కానీ అటు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అంటే ఇందులో ఏదైనా ఉందేమో అని అనిపించింది. ఆ మాట ఎందుకు అనిపించిందంటే మొన్న కూడా ఎవరో భగవద్గీత మేము చదువుతాము, భగవద్గీత మేము నేర్పిస్తాము, ఎందుకంటే భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టము అని అన్నప్పుడు చాలా ఛానల్స్ వాళ్ళు ఆ వ్యక్తి గురించి వీడియోస్ కూడా చేశారు. ఇలా పరమతస్తులు ఎందుకు మన దాంట్లోకి వస్తారు అనేది నాకు అర్థం కాలేదు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు భగవద్గీతలో? స్వధర్మాన్ని పాటించమని చెప్పారు. మనం స్వధర్మాన్ని వదిలేస్తూ ఇంకొక ధర్మంలోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దానికి అతను ఆ సమాధానం కూడా చెప్పేశాడు. అది మా మతం కాబట్టి నేను దాన్ని వదలలేదు, కానీ నాకు ఇది ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు మా బావగారు కాబట్టి మా ఇంట్లో తరతరాలుగా ఈ పూజలు అవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మేము పూజిస్తున్నాం. సరే పూజించుకోండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా. కానీ మన పూజారులు, మన స్మార్థం చదువుకున్న వాళ్ళు, మన వేద పండితులు చెప్పవలసిన ధర్మ సందేహాల్లో కూడా వీళ్ళు వేలు పెట్టేసి ఆ పూజ ఇలా చేసుకోండి, ఈ పూజ ఇలా చేసుకోండి, దానికి పరిష్కారం ఇది, దీనికి పరిష్కారం ఇది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళనేం అనక్కర్లేదు, మందే తప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకి సందేహాలు ఏవైనా వచ్చాయి అనుకోండి, పండితులను కానీ అర్చకులు కానీ వదిలేసి వచ్చేసి ఈ ఆన్లైన్ లో టకటకా కొడతాము. ఏవో రెండు ధర్మ సందేహాలు చెప్పేవాళ్ళు మనకి కనిపిస్తారు. అలా కనిపించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అది మనం పాటించేస్తాం. వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు దేని నుంచి వచ్చారు, అసలు వాళ్ళ నేపథ్యం ఏంటి, ఇవేమీ అవసరం లేదు. వాళ్ళు చెప్పే ఆ పరిష్కార మార్గం మనకి వీలుగా ఉండి మనకి చక్కగా నచ్చి మనం ఏ కష్టం పడకుండా హాయిగా ఉంది అని అనుకుంటే అసలు వాళ్ళకి మించిన వాళ్ళు లేరండి అని చెప్పి వాళ్ళని ఫాలో అయిపోతామే. అదే కదా మనం చేస్తున్న తప్పు. మనం అలా చెయ్యొచ్చా? ఈ ధర్మ సందేహాలు గాని, ఏదైనా ఒక పూజ గురించి గాని, ఒక క్రతువు గురించి గాని ఎవరు చెప్పాలి? ఎన్నో సంవత్సరాలు వాళ్ళు స్మార్థం చదువుకుంటారు, వాళ్ళు వేదం చదువుకుంటారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి తప్ప ఈ యూట్యూబ్ లో 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వీడియోస్ పెట్టిన నా బోటి వాళ్ళకి ఈ ధర్మ సందేహాల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, పేర్లు నేను చెప్పటం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే పితృకార్యాలని, వీళ్ళేమో వాళ్ళకే మంత్రాలు వచ్చు కాబట్టి ఒకళ్ళేమో మంత్రాలు చదువుతూ ఇంకొకళ్ళేమో కాళ్ళు కడుగుతూ కొన్ని సంవత్సరాలుగా పితృకార్యాలు చేసేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ కరోనా సిచ్యువేషన్స్ లో ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడానికి వీలు లేకపోతే ఏం చేశారు అంటే అందులో ఒక వ్యక్తి బయట నుంచి మంత్రం చెప్పించుకోవడానికి పిలిచారనమాట. ఆ పిలిచినప్పుడు వీళ్ళు పితృకార్యం చేస్తున్నప్పుడు ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని పొరపాట్లు చేశారో అనేది అర్థమైంది. వాళ్ళిద్దరూ చాలా మంచి కుటుంబంలోనే పుట్టారు, ఆ మంత్రాలన్నీ వాళ్ళకు వచ్చు, స్పష్టంగా వచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఎన్ని తప్పులు చేశారు అనేది ఆ సదరు ఆ మంత్రం చెప్పిన వాళ్ళు వస్తే గానీ తెలియలేదు. మరి ఇన్నాళ్ళు వాళ్ళు పెట్టినవి ఏమైపోయాయి చెప్పండి? అంటే మనకి వచ్చు కదా అని పేపర్ చూసి చదువుకోవడానికి, ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చేయించడానికి సహస్రం తేడాగా ఉంటుంది. మనందరం చేసే తప్పు అదే. యూట్యూబుల్లో ఈ పద్ధతులు అవన్నీ చూసి చేసేసి మాకు అది ఫలించలేదు అని చెప్పి తర్వాత మనం బాధపడే కంటే అర్చకులు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన సమస్య చెప్పుకుని దీనికి పరిష్కార మార్గం ఏదైనా చెప్పండి అని చెప్పి ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి కలుసుకుని అక్కడి నుంచి మనం పరిష్కార మార్గం తెలుసుకోవాలి.
ఈ పనికి ఇలా చెయ్యొచ్చా, దీన్ని ఇలా వాడుకోవచ్చా, దీన్ని ఇలా చేయొచ్చా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే సరి అయిన సమాధానం దొరుకుతుంది. మనం వాళ్ళని వదిలేసి ఎక్కడికో వచ్చి యూట్యూబ్ లో ఎవరో చెప్తున్నారు కదా ధర్మ సందేహాలు అని చెప్పి వాళ్ళని ఫాలో అయిపోతున్నాం. అప్పుడు మీరు అడగచ్చు, మరి మా ఊళ్ళో ఉన్న పండితులను అడిగినా కూడా ఒకరికి చాలా తేడాలు వస్తున్నాయండి, అప్పుడు మనం ఏం చెయ్యాలని చెప్పి ఒకరికి తేడాలు వచ్చినా ఒక పండితుడిని గాని ఒక ఆచార్యుని గాని మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇలా చెయ్యండి అని మనకి చెప్పినప్పుడు మనం దాన్ని కళ్ళు మూసుకుని ఫాలో అయిపోతే ఒకవేళ అందులో ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే దానికి ఫలితం మనకి చెప్పిన వాళ్ళకి వస్తుంది తప్ప చేసిన వాళ్ళకి రాదు. చేసిన వాళ్ళకి సంపూర్ణ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది నేనేం చెప్పట్లేదు, శాస్త్రమే చెప్పింది ఈ విషయాన్ని కూడా నేను పండితులను అడిగే తెలుసుకున్నాను. ఇలా చెయ్యొచ్చా అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సామాజిక మాధ్యమం వచ్చేసింది కదమ్మా, ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు, ఇంత కష్టపడి మేము చదువుకున్నానికి ఉపయోగం లేకుండా పోతోంది అని చెప్పి వాళ్ళే వాళ్ళ నోటితో చెప్పారు. కాబట్టి నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ మన పూజల్లోనూ మన సందేహాల్లోనూ ఇక ఆఖరికి మన పురాణాల్లోనూ కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆక్రమించుకుంటుంటే ఇదేంట్రా, దేశాన్ని ఆక్రమించేసుకున్నారు, గుళ్ళు ఆక్రమించేసుకున్నారు, దేవుళ్ళని ఆక్రమించేసుకున్నారు, ఇప్పుడు పూజలు చేసే ఈ పూజారుల స్థానంలో వీళ్ళని గెంటేసి వాళ్ళు వచ్చి కూర్చుంటారేమో అని అనిపించి నేను ఈ వీడియో చేశాను. వాళ్ళు డబ్బులు ఎక్కువగా తీసేసుకుంటున్నారు, మమ్మల్ని దోచేసుకుంటున్నారు అనే భావం తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక రోగం గాని ఏదైనా ఒక బాధ గాని వచ్చిందనుకోండి, మనం ఒక దగ్గరికి వెళ్ళాము అని అనుకోండి, వాళ్ళు మనకి ఏదైనా కొంచెం ఎక్కువగా చెప్తున్నారు అని అనిపిస్తే సెకండ్ ఒపీనియన్ కింద మనం ఇంకొకళ్ళని కలుసుకుంటాం కదా, ఇంకెవరైనా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, అలా వెళ్ళి కలుసుకుని మీ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాలను తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ స్మార్థం చదువుకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు వచ్చిన సమస్యకి కరెక్ట్ పరిష్కార మార్గం దొరుకుతుంది. మొన్న కూడా అతను ఎవరో ఏదో పరిష్కార మార్గానికి ఎవరో వీడియో కూడా చేస్తారు దీని గురించి, మద్యము తాగుతూ ఈ చపాతీలేవో నైవేద్యం కింద పెట్టండి అని చెప్పారట, ఏదో సమస్యకి పరిష్కార మార్గంగా. ఇవన్నీ చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మన హిందువులుగా మనం మన విలువలను కోల్పోతున్నాం తెలుసా. మనకి బొట్టు పెట్టుకుంటే చాలు, వాళ్ళు ఏవైనా చెప్తే వాళ్ళని ఫాలో అయిపోతాం. వాళ్ళు మన మతస్థులేనా, అసలు మన ధర్మం వాళ్ళేనా అని తెలుసుకోవటం లేదు. అది మన బాధ. మన ధర్మం పాటించిన వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళిపోతూ మన సమస్యలకి పరిష్కార మార్గాలని అడుగుతున్నాం. ఇక్కడి నుంచైనా మనం మారదాం. వాళ్ళు మసీదుకి వెళ్తూ ఇటు మన దేవాలయాలకి వెళ్తూ మాకు హిందూ దేవుళ్ళంటే ఇష్టము అని చెప్తున్నారు అంటే ఇది ఏ భావజాలం ఒకసారి అర్థం చేసుకోండి. అతని గురించి చెప్పండి, అతని ఛానల్ గురించి చెప్పండి అంటారేమో, అతని గురించి చెప్పాలని అనుకోవట్లేదు. అతనికి ఇన్స్టాగ్రామ్ లో లాక్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఈ యూట్యూబ్ లో మాత్రం అతనికి తక్కువగానే ఉన్నారు. అందుకే అతని గురించి నేను చెప్పాలనుకోవటం లేదు. త్వరలో బహుశా ఆ వీడియో కూడా మీ దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన రోజు వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు. ఇప్పుడు కాస్త మనం చోటు ఇచ్చాము, పోన్లే మంచి వాళ్ళలాగే కనపడుతున్నారు కదా అని చెప్పి మనం అనుకుంటే ఇంకాస్త చోటుకే వచ్చి మనకి ఇక్కడ చోటే లేకుండా చేసి వెళ్ళిపోతారు. అక్కడ కింద కామెంట్స్ చదివినప్పుడు కూడా నేను అసలు ఎంత అద్భుతంగా పెట్టేస్తున్నారు అంటే, మీలాంటి వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతోంది, మాకు ఈ సలహా ఇస్తారా, మాకు ఆ సలహా ఇస్తారా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. మన ధర్మం గొడ్డిపోయిందా? మనకి ఫస్ట్ నుంచి ఉన్న బుద్ధే అంతా. మనకి ఏదైనా సరే భయం వస్తే తాయెత్తులు అక్కడికి వెళ్ళి కట్టించుకుంటాం, మన ఆంజనేయ స్వామి వారిని వదిలేసి. ఇప్పుడు కూడా మన ధర్మంలో ఏదైనా సందేహాలు కావాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపన్న రోజు మనకి ధర్మమే మిగలదు, హిందూ ధర్మమే మిగలదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.